ఇవన్నీ పాత కార్లు అమ్మేటివి 50,000కు 1,00,000 రూపాయలకు ఎక్కువ చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవన్నీ కూడా. ఇక సాయంత్రం అయితే ఒక 70,000కి తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మొత్తానికి మేము ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం కూడా. టైం వచ్చేసి 12 అవుతుంది. మా ట్రైన్ 4 గంటలకు ఉంది. అట్లనే కొద్దిగా చిన్న వర్క్ ఉంది. ఒక 13 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మేము వెళ్ళే లొకేషన్. బాయ్ రూమ్ అండ్ హరికృష్ణ హోటల్. ఇది పర్లేదు, మాకు 1800 రూమ్ మొత్తం 2 days ఇచ్చినారు. ఇంకా ఈ నుంచి మాట్లాడుకొని బయలుదేరాలి. అండ్ అంతకన్నా ముందు ఒకసారి మొత్తం రూమ్ చెక్ చేసుకొని బయటకు వెళ్తాం నెక్స్ట్ టైం. సో ఇంకా బయటికి వెళ్ళిపోయినాం ఆల్రెడీ. ఇటు నుంచి వెళ్ళిపోవడమే. దెన్ మొత్తానికి ఢిల్లీలో పడి తీర్థం కూడా ఈరోజు నిన్న మొన్న నేను తిరగలేము, కానీ ఇప్పుడు తిరుగుతున్నాము. అక్కడికి వెళ్ళి ఒక చిన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. కొన్ని వీక్స్ మళ్ళీ ఇప్పుడు సస్పెన్షన్ పెట్టడం బెస్ట్, మంచిగా ఉంటుంది. జర్నీ మాత్రం చాలా ఉంది, తట్టుకోలేనంత వేడి ఢిల్లీలో. అందుకనే ఇక్కడ నాకు తెలిసి డీజిల్ వెహికల్స్ అన్ని క్యాన్సల్ చేసి ఉండొచ్చు. వేడి దిగు నుంచి కాదు, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పొల్యూషన్ అట్లుంటుంది. పైకి వెళ్ళి ఫోన్ పైన పెట్టి చూపిద్దామంటే భయం అవుతుంది, ఎవడెత్తుకుపోతుంది అని చెప్పేసి. 7 వినేశాలు స్పీడ్ కట్టుకొట్టుకుంటావా అంటే ఈడ కట్టుకొడుతుండు, ఈయనే ఊపుతుండు ఇట్లా. అగో అగో మళ్ళీ అగో అమ్మా ఒక్కడు దేశముద్రుడు. ఇవన్నీ పాత కార్లు అమ్మేటివి 50,000కు 1,00,000 రూపాయలకు ఎక్కువ చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవన్నీ కూడా. ఇక సాయంత్రం అయితే ఒక 70,000కి తీసుకోవచ్చు. ఆల్టో కార్ అయితే ఆల్టో అయితే అక్కువలో 60,000 తీసుకోవచ్చు అంట. ఇవి నేను పోయేది కూడా కార్ కాడికి. ఒకసారి మీకు కూడా చూపిస్తా కారు. ఇక వీడు కట్లు కొట్టమంటే ఈయన ఊపుతాడు ఖాళీగా ఉన్న ప్లేస్లో.
ఇన్ కేస్ పక్కాగా అయితే తీసుకొని పోవాలి. మనం కాదు, అన్న తీసుకుంటుండు. అన్న చూడడానికి నేను అంటే అందుబాటులో ఇక్కడ ఉన్నా కాబట్టి అందుబాటులో ఉన్నా కాబట్టి వచ్చిన ఇక్కడికి చూడడానికి. మనం చూసిన బిల్డింగ్ ఇది. ఫస్ట్ టైం చూస్తున్న అంబులెన్స్ అంట అది. చూడండి, మహేంద్ర బొలెరో సైరన్ వేసుకొని పోతున్నాడు. అండ్ ఫైనల్గా ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాం మనం వెహికల్ చూసేసి. ఇంకా ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి వెళ్ళాలి. అమ్మా 4 గంటలకు ఉంది, ఇప్పుడు 3 అవుతుంది టైం. ఇంకో 1 అవర్ టైం స్పెండ్ చేసి డైరెక్ట్గా ఎక్కడమే. ఇంకా మా డబ్బా 7 ఉంది, 11వ డబ్బా B1 B2 7 ఉందని చెప్పి చూసుకుంటూ వస్తే 7 ఉంది మాకు దొరికింది. ఇప్పుడు వెనకాల డిస్ప్లే అవుతుంది కదా 1 to 7 to 4 B2 ఇదే, రైట్. B2 ఇదే. ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 అవర్. ఎయిటీన్ 19 ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసిండు. అనౌన్స్మెంట్ చేస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైన్ రావాలి ఫస్ట్. ఎంత సంతోషపడినాను కూడా ఎక్కడానికి. టోపీ కూడా నడిచిపోతుంది ఆల్మోస్ట్. చెమటలు చూడండి, చెమటలు ఇవన్నీ. ఈ కొడుకులేని ఇంత డేంజర్ కూర్చుంటారు, ఇన్న కూర్చుంటారా? ఇప్పుడు ట్రైన్ వచ్చేంటారా కదా. వీళ్ళు వేస్తారా లేవరా చెప్పాలి. వేసి ఫైనల్లో వచ్చేసింది B1 B2. దీంట్లోనే మనది B3 B2 మనది. సారీ, ఎంత చల్లగా ఉందో ట్రైన్లకు రాగానే. B2 18 19 ఇవే మా సీట్లుగా. రేపు తెల్లారి అందరికి కానీ దీంట్లో బుక్ చేస్తుంటే బాగుంటుండే మాకు. కానీ ఏం చేస్తాం, టైం 3:54 అవుతుంది. స్నాక్స్ తీసుకుందామని వచ్చిన బయటికి. ఎందుకంటే ట్రైన్లో మళ్ళీ ఎక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి ఒక భయంతో ముందే తీసి పెట్టుకున్నా. లోపలికి వెళ్తే మాత్రం ఏం కూల్ ఉంది అసలు. సూపర్ అంటే సూపర్ అసలు. బాబా బయటనే చెమటలు వస్తున్నాయి, లోపల పోతే చలి పెడుతుంది. స్నాక్స్ మాది. ట్రైన్ బయలుదేరింది. ఇట్లా జలక్ చప్పక్ మంది తీసుకొని వెళ్ళిపోతున్నాను ట్రైన్. సో ఇప్పుడు మేము గ్వాలియర్ స్టేషన్కు దగ్గర ఉన్నాము. సారీ, గ్వాలియర్ కూడా వచ్చేసినాము. అండ్ 8:30 అవుతుంది టైం ఇప్పుడు కరెక్ట్గా. ఆకలి అవుతుంది. 2 చికెన్ బిర్యానీ చెప్పినాము ఇప్పుడైతే ప్రజెంట్. ఏమవుతుందంటే రన్నింగ్లో మూమెంట్ తీసుకునేప్పుడు ఫోన్ చూస్తుంటే
కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే సడన్లీ బ్రేక్ కొడుతుంది, సడన్లీ పికప్ తీసుకుంటుంది. ఎట్లా అంటే జెలాక్ తింటున్నాము అదొకటి. ఇంకా ఫోన్ చూసే కొద్ది ఏమవుతుందంటే ఇట్లా కళ్ళు తిరిగి వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. అందుకని సైలెంట్గా అన్నం తినేసి ఫోన్ పక్కకి ఎక్కువ వాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా నేను ఇది ప్రజెంట్ వచ్చేసి గ్వాలియర్ స్టేషన్ 300 to 400 కిలోమీటర్స్ మధ్యలో వచ్చినాము. ఇప్పుడు ఆగ్రా నుంచి 4 గంటల నుంచి ఇప్పుడు 8:30 వరకు గ్వాలియర్ వరకు వచ్చినాము. దెన్ రేపు ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ సికింద్రాబాద్ 4 గంటల వరకు వచ్చేసారు. బట్ హాఫ్ అన్ అవర్ ఇప్పటి వరకు అయితే డిలే ఉంది. చూడాలి ఇంకా రేపు ఏ టైం లోపల వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే బాగా ఆకలిస్తుంది తినేసేయాలి. మన ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇటు నుంచి పెట్టుకుంటే మళ్ళా ఇటు నుంచి కనిపిస్తలేదు అసలు ఇంజన్ కూడా. చూడండి ఎంత జలక్ తీసుకుంటుంది ఇది. రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళినందుకు ఆపేసినారు ఇందాక. ఇక్కడ చికెన్ బిర్యానీ ఇదేందిరా అయ్యా ఒకసారి చూపిస్తా నమ్మకండి. ఏమో వాసన మాత్రం బాగుంది కానీ ఇది అయ్యో పైసలు వేస్ట్ అయ్యేటట్లున్నాయిగా.